స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తగిన గుణపాఠం చెబుతామని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినప్పటికీ వారి తీరు మారట్లేదని విమర్శించారు. అచ్చంపేటలో కేటీఆర్ మాట్లాడిన తీరు సరిగ్గా లేదని మండిపడ్డ మంత్రి జూపల్లితో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాడి వేడి వాదనలు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. నిన్న కొడంగల్ పర్యటన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద స్పందించేందుకు మనతో ఆ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కేటీఆర్ ముఖ్యమంత్రి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలను ఏ విధంగా చూడొచ్చు? ఆయన నల్లమల పులి కాదు పిల్లి ఇట్లా డిగ్రేడ్ చేసి మాట్లాడాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కేటీఆర్ నల్లమల పులి కాదు పిల్లి అని అన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి డిగ్రేడ్ అవుతాడా? రేవంత్ రెడ్డి పులియా పిల్లి అనేది మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో ఆ పంజాబ్ విసిరితేనే కదా బీఆర్ఎస్ పార్టీ మట్టి గడిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాదా? వాస్తవం కాదా? అంటే మర్చిపోయినట్టుంది. రేపు మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి పంజాబ్ విసిరి లోకల్ బాడీలో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ధ్యాసకు చేస్తాం. రెండవది, కేటీఆర్ నేను అచ్చంపేటలో మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధాల మాటలు మాట్లాడాడు, పసలేని మాటలు మాట్లాడాడు. 3 అంశాలు చెప్తా. 90% పాలమూరు ప్రాజెక్టు పూర్తయింది అన్నాడు. పాలమూరు ప్రాజెక్టు వాళ్ళు ఖర్చు పెట్టింది 30,000 కోట్ల పైసలు ఖర్చు పెట్టిండు ఇప్పటి వరకు. ఇంకా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప అది పూర్తి కాదు. ఎందుకంటే కెనాల్స్కు శాంక్షన్ లేదు. మెయిన్ కెనాల్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మైనర్స్ కానీ సబ్ మైనర్స్ కానీ ఫీల్డ్ ఛాన్స్ దేనికి శాంక్షనే లేదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనే లేదు. 2 సంవత్సరాలు పూర్తి చేయిస్తున్న కేసీఆర్ 30,000 కోట్లు ఖర్చు పెట్టేసి సగానికి వదిలేసే కార్యక్రమం చేసిండు 10 సంవత్సరాలు. అదే కాళేశ్వరానికి 85,000 సుమారుగా 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 1,40,000 కోట్ల ప్రాజెక్టు తీసుకుపెట్టిన దాన్ని. అంటే మరి ఇవేవి ఖర్చు పెట్టకుండానే శాంక్షన్ ఇవ్వకుండానే 90% అయినట్ట. ఇది ఒక అబద్ధం. ఇంకో మాట మాట్లాడు, నేనేదో వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ రాదో తెలియదని, నేను గెలుస్తులో లేదో తెలియని చెప్పని మాట మాట్లాడాను. అంటే ఇంతకంటే పచ్చి అబద్ధం ఉంటుందా? నేను ఆ మాట మాట్లాడినో మాట్లాడలేదనేది ఎక్కడో ఎందుకు కేటీఆర్ని నేను సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా. నీవు చెప్పిన డేటు ఈరోజా రేపా ఎల్లుండా, నువ్వు చెప్పిన డేటుకు చెప్పిన ప్లేస్కు చెప్పిన సమయానికి నేను వస్తా. 2 మైకులు తీసుకొని వస్తా. మీ సమక్షంలోనే, పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే మైక్ తీసుకుని నేను మైక్ తీసుకుంటా. నేను మాట్లాడిన వీడియో మొత్తం నీవు చూడు, విను. నేను మాట్లాడింది నీవు చెప్పినట్టుగా ఉంటే నా 2 పదవులు, మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి రేపే రాజీనామా చేస్తా. నీవు మాట్లాడింది అబద్ధమైతే నిన్ను రాజీనామా చేయమని అన్నా. నీకు నిజం మాట్లాడే ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే పొరపాటు జరిగిన ఒక మాట చెప్పు. నేను దీనికి కట్టుబడి ఉన్నా కదా. మళ్ళీ ఆయన మాట్లాడింది అబద్ధమా, నేను మాట్లాడింది అబద్ధమా? నేను కొల్లాపూర్లో గడచిన 7 పర్యాయాలు పోటీ చేస్తే 6 పర్యాలు గెలిపించిండ్రు. 7 పర్యాలు ఎప్పుడూ నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6వసారి కూడా గెలిపించిండ్రు. అది కూడా ఎప్పటికంటే ఎక్కువ మేరతో గెలిపించిండ్రు. అది నా విశ్వసనీయత అని చెప్పిన. దీన్ని వదిలేసి ఎందుకంటే వచ్చే 10 సంవత్సరాలకు నేను మాట్లాడినట్టుగా దాన్ని అతికిచ్చే కార్యక్రమం చేస్తుందంటే మీ నైజం అది. నా విశ్వసనీయత ఇది. అంటే కేవలం తప్పుడు హామీలతోటి, తప్పుడు మాటలతోటి, అబద్ధాలతోటి అతికించే కార్యక్రమం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకునే కార్యక్రమం కోసం మాట్లాడే మాటలు తప్ప ఆయన మాట్లాడిన ఎందులో కూడా నిజం అనేది లేదు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటాడు. కాంగ్రెసు బాకీ పడ్డదా? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బాకీ పడ్డారు. ఒక లెక్క. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాం 2014 ధనిక రాష్ట్రం. దానికి తోడు హైదరాబాదు ఆదాయం, దానికి తోడు మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేశారు.
అయినా 10 సంవత్సరాల కింద మీరు ఇచ్చినటువంటి హామీ, అది దళితులకు 3 ఎకరాల భూమి అయినా, 3,000 రూపాయల నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి అయినా, ఇందిరమ్మ ఇళ్ళైనా, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవేవి చేయలే కదా. అంటే మీరు బాకీ పడ్డట కాదు. అంతేకాకుండా మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన వడ్డీ మొత్తం లెక్కేస్తే 10 లక్షల కోట్లకు వస్తుంది. ఈ 10 లక్షల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభాకు పంచితే సుమారుగా 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి. అంటే బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, కేసీఆర్ రావులే మీరే ప్రజలకు ఒక్కొక్కరికి 3 లక్షల బాకీ పడ్డారు. ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని బాకీలున్నా చెప్పిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్ ఇస్తమి, దాంతోపాటుగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ బోనస్ ఇస్తమి, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తమి, ఇందిరమ్మ ఇళ్లకు 22,000 కోట్లు మంజూరు చేసి ఇళ్ళు పనులు నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా సన్న బియ్యం ఇస్తమి, దాంతోపాటుగా చెప్పినట్టు హామీలు ఇవన్నీ 500 రూపాయల బోనస్ ఇస్తమి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. కేవలం 2 ఏళ్లలో ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 10 సంవత్సరాల ప్రభుత్వం. అంటే మళ్ళీ మీరు బాకీ పడట, మేము బాకీ పడట. సార్ చూస్తే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో, తర్వాత మీ నియోజకవర్గంలో అట్లా తిరుగుతూ అక్కడి నుంచే ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొడంగల్ నుంచే విజయయాత్ర ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచే గెలుపు కావాలి, ఇక్కడి నుంచే మొదలు పెడతాము, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం చెప్పినట్టు ఏది కూడా అమలు చేయడం లేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎత్తుగడలు, పన్నాగుల భాగం మాట్లాడుతుంటారు. నిజంగా మీకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకొనరు, పాత్ర వహించిన ఉద్దేశంతో ప్రజలు ఒక అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత, ఇంత చేసిన తర్వాత కూడా మీరు అధికారం కోల్పోయిందంటే, పోగొట్టుకున్నారంటే మీ విశ్వసనీయత ఎంతో అనేది అర్థమైంది కదా. అన్నీ ఉన్నప్పుడే, అంత ఆదాయం ఉన్నప్పుడే, ఇన్ని చేసినప్పుడే మీరు పోయిందంటే అర్థమైంది. అంటే మీ లోపల నైతిక విలువలు లేవు. మాట మనుషులు కాదు, మాటల మనుషులు, కోతల మనుషులకు తప్ప మాటల మనుషులు కాదనే ప్రజలకు అర్థమైంది కదా. మళ్ళీ ప్రజలు అంటే ఆర్థిక అంశంలో పూర్తిగా విఫలమైన రాష్ట్రం నాశనమే చేసిండు, అప్పుల పాలు చేసిండు. ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్యం కోని చేస్తే మేమే రాజులం, మేమే మంత్రులు అన్నట్టుగా పరిపాలించి ఎవరిని అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్నటువంటి దాంతో అఘోరపాలు చేసి ప్రతిపక్షాలే కాదు స్వపక్షాలను కూడా చూడలేదా మనం. గంటల సేపు బయట నిలబెట్టింది. హోమ్ మినిస్టర్కు ఎంట్రీ లేదు. ఈట రాత్రి చూసినారు. నాకు కూడా ఒక సంవత్సరం కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, వాపసు రావాల్సి వచ్చింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చూసినా, పరిపాలన పరంగా చూసినా, ఆర్థిక అంశాల పరంగా చూసినా అన్నిట్లో విఫలమైనటువంటి అవకాశం వచ్చినా అన్నిట్లో విఫలమై కేవలం మీరు సంపాదన పెట్టడే కార్యక్రమం తప్ప, దోసుకునే కార్యక్రమం తప్ప అన్నప్పుడు లేనప్పుడు మళ్ళీ మీకు ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎట్లా అనుకుంటున్నారు? అది మీ అవివేకం, అది మీ అవివేకము. సార్ ఆలమట్టి తీసుకుంటే, ఆలమట్టి వివాదాన్ని 2 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకు కూర్చొని దీన్ని పరిష్కరించకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? దానివల్ల తెలంగాణకు నష్టం అనే వాదన వినిపిస్తుంది, విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మా నాయకత్వం, ఢిల్లీ నాయకత్వం కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చట్టపరంగా ఏం చేయాలనో అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. మీరే చూసిన సాక్ష్యం. భారతదేశ చరిత్రలో ఏ మంత్రి కూడా స్వయంగా కోర్టులో వాదనలు వినిపించే కార్యం ఎప్పుడు చేయలే. మొదటిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాదనలు బలంగా వినిపించే కార్యం చేస్తాము. రెండవది, రాజకీయ పరంగా తెచ్చే ఒత్తిడి చేసే ఏర్పాటు చేస్తాము. అసలు ఈ అంశం పైన, ఆల్మట్టి అంశం పైన కానీ, కృష్ణానది జలాల అంశం పైన కానీ, గోదావరి పైన కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత కేటీఆర్కైనా, హరీష్కైనా, కేసీఆర్కైనా లేదు. ఎందుకంటే మీకు రాష్ట్ర విభజన చట్టంలో మనకు అవకాశం కల్పించిన తర్వాత కూడా మీరు అన్నీ తెలిసినా, సర్వం తెలిసిన మాకు ఇంకెవరు తెలియనట్టుగా ప్రవర్తించిందే. మరి ఎందుకని మీకు మనకు ఉన్నటువంటి హక్కు,
నదీ పరివాహక ప్రాంతం మనకున్న భూభాగం ప్రకారం మనకు 69% వాటా రావాలి. అంటే 513 టీఎంసీ మనకు రావాలి. వాళ్ళది 31%, అంటే లెస్ దాన్ 290 వాళ్ళకి రావాలి. దాని ఉల్టా మీరు 290 మనం తీసుకొని 513 వాళ్లకు 10 సంవత్సరాల పాటు సంతకాలు చేసిన ఒప్పందాలు చేసుకుందా చేసుకోలేదా? అంటే దారాదత్తం చేసిన మీకు కృష్ణా నదీ జలాలపైన మాట్లాడే మీకు హక్కు ఎక్కడి, నైతికత ఎక్కడి? మేము అన్ని రకాల పోరాటాలు చేస్తాను. 100% మన వాటా మనం కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. ఒకటి హైదరాబాద్ తీసుకుంటే ఈ 2-3 రోజులుగా వర్షాలు పడినాయి, ముంచెత్తుతున్నాయి. మూసీ ప్రాజెక్టును అడ్డుకోవడం వల్ల ఆగింది. ఇప్పుడు కావాలనే వర్షాలు వచ్చినాయి ఒకేసారి, ఎలాంటి హెచ్చరికలు లేకుండా 15 గేట్లు ఎత్తడం వల్ల 34,000 క్యూసెక్లకు పైగా ఒకేసారి నీటిని విడుదల చేయడం వల్ల మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తట్టుగా చేసి రేపు మూసీ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వము పోతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే వర్షాలు ఇప్పుడు ఏ స్థాయిలో కురుస్తూ ఉన్నాయి? గంటల వేలో. అంతకుముందు రోజుల తరబడి కురిస్తే 5 టీఎంసీ 3 టీఎంసీ పని వచ్చేది. ఇప్పుడు 2-3 గంటలనే 10 టీఎంసీ 20 టీఎంసీ పట్టింలు కురిస్తే ఆలపేస్తాడను. సో దానికి స్పందించే కార్యక్రమం తప్ప దీనికి దాన్ని ముడిపెట్టడం అనేది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాట తప్ప వాస్తవం కాదు. 100% మూసీ నది ప్రక్షాళన చేయాల్సిందే ప్రజల కోసం. 1,40,00,000 జనాభా ఉన్న హైదరాబాదు వాళ్ళ యొక్క జీవన విధానంలో అంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే డెఫినెట్గా ఈ మురికి కుప్పాల నుంచి బయట పడేయాల్సిందే. నేను చూడలేదా బతుకమ్మ కుంట ఎప్పటి నుంచి కబ్జా చేయాలని చూసినారు, ఇప్పుడు ఎంత సుందరంగా తయారైంది. సో డెఫినెట్గా ఇవన్నీ రాజకీయంగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. స్థానిక సంస్థల షెడ్యూలు వెలువడింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళగలిగింది, దాంట్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయని అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. దాని ప్రకారం ముందుకు పోతాను. విజయావకాశాలు ఇంకెవరికి ఉండవు. 100% కాంగ్రెస్ పార్టీ ఇది పేదల పార్టీ, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి 100% పంజాబ్ మరోసారి విసిస్తాం. థ్యాంక్ యూ. ఇది జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏదైతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో దాన్ని తిప్పికొడుతూ ముందుకు పోతాము. ఎలాంటి కుట్రకు అవకాశాలు లేకుండా ముందుకెళ్తాము. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీనే విజయం సాధిస్తుంది, అధిక స్థానాలు కైవసం చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ హైదరాబాద్.